ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో ఘనంగా స్వాతి నక్షత్ర వేడుకలు. శ్రీ మహానంది క్షేత్రంలో ఘనంగా ప్రారంభమైన లక్ష బిల్వార్చన పూజా కార్యక్రమము. ఎమ్మెల్యే అఖిలప్రియ సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన ఉయ్యాలవాడ మండలం గోవిందపల్లె సర్పంచ్ ఉమాదేవి. మాస శివరాత్రి సందర్భంగా భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి ఘనంగా సామూహిక బిల్వార్చన. నంద్యాల జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ శ్రీ కృష్ణ మందిరంలో వైభవంగా జరిగిన బహుళ త్రయోదశి ధన్వంతరి జయంతి కార్యక్రమం. నంద్యాల రోటరీ క్లబ్ ఉదయానంద హాస్పిటల్ యాజమాన్యం వారి ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన సదస్సు. జాతీయ స్థాయి మహిళల షటిల్ బ్యాడ్మింటన్ పోటీలలో సత్తా చాటిన శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థులు. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిలంలో శుక్రవారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాల స్వామి ఆధ్వర్యంలో సుదర్శన హోమం పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయంలోని మూల విరాట్ శ్రీ ప్రహ్లాద వరద స్వామి శ్రీ అమృతవల్లి అమ్మవార్లకు అభిషేకము విశేష అలంకారం నిర్వహించారు. ఉత్సవమూర్తులు శ్రీ ప్రహ్లాద వరద స్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు కూడా విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పూజలో పాల్గొన్న భక్తులకు శ్రీ స్వామివారి తీర్థ ప్రసాదములు అందజేశారు. ప్రముఖ శైవ క్షేత్రమైన మహానందిలో లక్ష బిల్వార్చన పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ప్రముఖ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి దంపతుల సహకారంతో ప్రతి ఏటా మహానందీశ్వరునికి లక్ష బిల్వార్చన కార్యక్రమం నిర్వహిస్తారు.
ప్రముఖ శైవ క్షేత్రమైన మహానందిలో శనివారం మహానందీశ్వరునికి లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చన ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి దంపతుల సహకారంతో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రామకృష్ణారెడ్డి, విజయ్ కుమారి దంపతులతో పూజా కార్యక్రమాన్ని వేద పండితులు రవిశంకర్ అవధాని అర్చకులు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కంకణ ధారణతో పూజా కార్యక్రమం ప్రారంభించి భక్తి శ్రద్ధలతో గణపతి పూజ, పుణ్యాహవచానం, గోపూజ కార్యక్రమాలను నిర్వహించారు. क्षीर समृद्ध्यर्थं महालक्ष्म्याः
अस्मिन् दिने द्विदिन दीक्षापूर्वक संकल्पित लक्ष्य निर्वाचन यादव ఆలగడ్డ నియోజకవర్గంలోని ఉయ్యాలవాడ మండలం గోవిందపల్లె గ్రామానికి చెందిన వైసీపీ సర్పంచ్ ఉమాదేవి ఆమె భర్త చంద్రశేఖర్ రెడ్డితో పాటు 25 కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీ పార్టీలో చేరారు. ఆలగడ్డలోని ఎమ్మెల్యే అఖిలప్రియ స్వగృహంలో గోవిందపల్లె సర్పంచ్ ఉమాదేవి ఆమె భర్త చంద్రశేఖర్ రెడ్డి మరో 25 మంది టీడీపీ సీనియర్ నాయకులు భార్గవరాం జగద్విఖ్యాత రెడ్డిల సమక్షంలో టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి పనులు, స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆలగడ్డ నియోజకవర్గానికి చేస్తున్న సేవలను చూసి తాము టీడీపీ పార్టీలో చేరినట్లు తెలిపారు. పవిత్ర కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి సందర్భంగా నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ రామాలయంలో వెలసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో లక్ష బిల్వార్చన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నంద్యాల శ్రీ భగవత్ సేవా సమాజ్ ప్రాంగణంలో వెలసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి స్మార్త పండిట్ శ్రీ యాదవల్లి కార్తికేయ శర్మ గారి అర్చకత్వంలో విశేష ఉచిత సామూహిక బిల్వార్చ పూజలు భక్తి శ్రద్ధతో నిర్వహించారు. లోక కళ్యాణం కోసం జరిగిన ఈ దివ్య కార్యక్రమంలో అశేష భక్తజనులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం పాలకవర్గం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
अनघाय नमः ओम आद्यंतरे कर्ताय नमः ओम महातपाय नमः ओम महाबलाय नमः ओम सुभद्रताय नमः ओम सर्वज्ञाय नमः ओम दीर्घाय नमः ओम कृष्णाय नमः ओम दुर्गारूपाय नमः ओम सिद्धार्थाय नमः ओम उद्दाय नमः ओम सर्वशुभंकराय नमः ओम विजयाय नमः ओम अरूपाय नमः ओम दंताय धारिणे नमः ओम कमर्दने नमः ओम उत्तराय नमः ओम उत्तराय नमः ओम उत्तराय नमः ओम वस्त्राय नमः ओम त्रिजगते नमः ओम शिवाय नमः ओम रुद्राय नमः ओम सेनापतये नमः ओम महात्मतये नमः ओम अस्त्रंजनाय नमः ओम विक्रमंजले नमः ओम सुमंतसे नमः ओम गजाय नमः ओम दैत्याय नमः ओम कालाय नमः ओम लोकधात्रे नमः ओम ब्राह्मणाय नमः ओम सिंहशाब्दरूपाय नमः ओम वेदकाराय नमः ओम भूतकाय नमः ओम महेश्वराय नमः ओम भूताय नमः ओम भूताय नमः ओम कीर्तनाय नमः ओम दर्शनात्मने नमः ओम यज्ञाय नमः ओम अभ्याय नमः ओम अजिताय नमः ओम सिद्धाय नमः ओम सर्वज्ञाय नमः ओम श्री नमः ओम विजय नमः ओम द्रव्य नमः ओम दादय नमः ओम मूर्तये नमः ओम मूर्तकाय नमः ओम बलये नमः ओम वेदये नमः ओम परमे नमः ओम काले नमः ओम फलये नमः ओम शुक्राय नमः ओम ज्योतिष्ठये नमः ओम ज्योतिर्मये नमः ओम नीलस्तदारुद्धस्तरे नमः ओम शोभनाय नमः ओम रत्नाय नमः ओम सुस्थिताय नमः ओम सुस्थिरात्मने नमः ओम भाग्ये नमः ओम भाग्यराय नमः ओम नमले नमः ओम चंद्राय नमः ओम महांताय नमः ओम महादत्तपराय नमः ओम कृष्णोन्मय नमः ओम सुब्रह्मण्य नमः ओम इंद्रियाय नमः ओम सर्वदेवाय नमः ओम महापादे नमः ओम महाहस्ते नमः ओम महाकायाय नमः ओम महानिशाय नमः ओम महाभूत्रे नमः ओम महामात्रे नमः ओम महानेत्रे नमः ओम निशाभयाय नमः ओम महान्तकाय नमः ओम महाकर्णाय नमः ओम महोत्साय नमः ओम महाहनवे नमः ओम महानासाय नमः महाकम्बुग्रीवाय नमः ओम महावक्षाय नमः ओम महोत्सकाय नमः ओम मृगाय नमः ओम मृगामयाय नमः ओम अम्बरे नमः ओम अतिलोकाय नमः ओम महामयाय नमः ओम योगदये नमः ओम महामकाय नमः ओम महामुक्ताय नमः ओम महादित्वाय नमः ओम महाकाय नमः ओम महाकाय नमः ओम महारूपाय नमः ओम महाकेशाय नमः ओम महादेवाय नमः ओम प्रसन्नाय नमः ओम प्रसादाय नमः ओम प्रत्ययाय नमः ओम ईशानाय नमः ओम स्नेहाय नमः ओम स्नेहाय नमः ओम शिवाय नमः ओम महामये नमः ओम वृक्षाय नमः ओम वृक्षकेतवे नमः ओम खलाय नमः ओम वायुवाहनाय नमः ओम चंद्रसे नमः ओम जलधाम्ने नमः ओम देवाधिपतये नमः ओम अरवशीर्षाय नमः ओम सेनाय ओम उद्याय नमः ओम प्रकाशाय नमः ओम जन्माय नमः ओम मोक्षाय नमः ओम प्रसादाय नमः ओम विद्याय नमः ओम सुदर्शनाय नमः ओम अकाराय नमः ओम तेजाय नमः ओम सर्वाय नमः ओम गर्गाय नमः ओम यज्ञाय नमः। నంద్యాల జిల్లాలో ప్రారంభించిన సీసీ రోడ్ల నిర్మాణ పనుల పూర్తికి 4 వారాలు మాత్రమే సమయం ఉందని నాణ్యత ప్రమాణాలు పాటించి మండలాల వారీగా కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పంచాయతీరాజ్ ఇంజనీర్లను ఆదేశించారు. కలెక్టరేట్లోని ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీసీ రోడ్ల నిర్మాణ పనుల ప్రగతిపై ఇంజనీరింగ్ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ 1026 సీసీ రోడ్ల నిర్మాణానికి గాను 255 రోడ్లు పూర్తి అయ్యాయని, మిగిలిన 771 సీసీ రోడ్ల లక్ష్యాన్ని 4 వారాలుగా విభజించుకొని వారపు లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆలగడ నియోజకవర్గంలో 240 రోడ్లకు గాను 41 పూర్తి అయ్యాయని, నిర్మాణంలో ఉన్న 199 రోడ్లను డిసెంబర్ చివరి నాటికి క్యూరింగ్తో సహా పూర్తి కావాలని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నంద్యాల నియోజకవర్గంలో 103 రోడ్లకు గాను 27 పూర్తి అయ్యాయని, మిగిలిన 76 రోడ్లు, పాణ్యం నియోజకవర్గంలో 71 రోడ్లకు గాను 15 పూర్తి అయ్యాయని, మిగిలిన 56 రోడ్లు, శ్రీశైలం నియోజకవర్గంలో 165 రోడ్లకు గాను 57 పూర్తి అయ్యాయని, మిగిలిన 108 రోడ్లు, బనగానపల్లి నియోజకవర్గంలో 147 రోడ్లకు గాను 33 పూర్తి అయ్యాయని, మిగిలిన 114 రోడ్లు, డోన్ నియోజకవర్గంలో 64 రోడ్లకు గాను 27 పూర్తి అయ్యాయని, మిగిలిన 37 రోడ్లు, నందికొట్కూరు నియోజకవర్గంలో 236 రోడ్లకు గాను 55 పూర్తి అయ్యాయని, మిగిలిన 181 రోడ్ల నిర్మాణాలను డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని సంబంధిత ఏఈ, డిఈలను కలెక్టర్ ఆదేశించారు. గత వారం 158 సీసీ రోడ్ల నిర్మాణాల లక్ష్యానికి గాను 123 పూర్తి చేశారని, ఈ వారం నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. సిమెంట్, ఇసుక అందుబాటులో ఉండి చేయడానికి ఇబ్బంది ఏంటని కలెక్టర్ ఇంజనీరింగ్ అధికారులను ప్రశ్నించారు. పూర్తి అయిన రోడ్లను 21 రోజులకు తక్కువగా కాకుండా క్యూరింగ్ చేయాలన్నారు. నిర్దేశించిన రోడ్ల నిర్మాణాలను మరింత వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈలు నాగరాజు, రఘురామిరెడ్డి, డిఈ, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య భారతి కుటుంబ సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా పద్మావతి నగర్లోని శ్రీ కృష్ణ మందిరం నందు కార్తీక బహుళ త్రయోదశి ధన్వంతరి జయంతి కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య భారతి జిల్లా అధ్యక్షులు డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించగా కార్యక్రమంలో పట్టణంలోని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు మరియు అలోపతి వైద్యులు పాల్గొని ఆహారం, ఆరోగ్యం, ఆహార నియమాలు, వ్యాధులతో ఆచరించవలసిన పథ్యం, గృహ వైద్యం, కుటుంబ విలువలు, మన బాధ్యత అనే అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ గెలివి సహదేవుడు మాట్లాడుతూ మన ప్రాచీన వైద్య చికిత్సల గురించి విపులంగా అవగాహన కల్పించారు. ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ ఆలీ బాషా, డాక్టర్ బాల వెంకటకృష్ణ, డాక్టర్ శ్రావణ సంధ్య తదితరులు మాట్లాడుతూ మన దినచర్యలో తీసుకోవాల్సిన ఆహారం, ఋతువుల పరంగా, వ్యక్తిగత, దేశ స్థితిగతులను బట్టి ఎవరు ఏ రకమైన ఆహారం ఎలా తీసుకోవాలో, ఆహారం తీసుకోవటంలో పాటించాల్సిన నియమాల గురించి సంక్షిప్తంగా వివరించారు. ప్రధాన వక్తగా విచ్చేసిన చల్లమల రామకృష్ణ విభాగ్ కుటుంబ ప్రబోధన్ ప్రముఖ్ మాట్లాడుతూ కుటుంబంలోని వ్యక్తుల మధ్య పెంపొందించాల్సిన ప్రేమ, బాధ్యతల గురించి, భారతీయ జీవన విలువల గురించి ఉదాహరణల ద్వారా వివరించారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ గెలివి సహదేవుడు ఆరోగ్య భారతి నంద్యాల 2025 నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం అనంతరం చిరు ధాన్యాలతో తయారు చేసిన భోజనాన్ని కార్యక్రమానికి హాజరైన 200 మంది పుర ప్రజలకు అందించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బాల వెంకటకృష్ణ, నంద్యాల నగర అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి, నగర కార్యదర్శి శంకరాచార్య, ఉపాధ్యక్షులు ఉమాదేవి, సహ కార్యదర్శి పుల్లయ్య, నంద్యాల నగర కమిటీ సభ్యులు కృష్ణారెడ్డి, ఆధ్యాత్మిక ప్రసంగికులు డాక్టర్ శ్రావణ సంధ్య, ఆయుర్వేద డాక్టర్లు సుబ్రహ్మణ్యం, డాక్టర్ విజయచంద్రుడు, శ్రీకృష్ణ మందిరము వెంకటేశ్వర్లు, శ్రీకృష్ణ మందిర్ ఉపాధ్యక్షులు మరియు ఉపాధ్యాయులు, అనేక మంది గృహిణీలు పాల్గొని విజయవంతం చేశారు. నంద్యాల రోటరీ క్లబ్, ఉదయానంద హాస్పిటల్ యాజమాన్యం వారి ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన సదస్సును పట్టణంలో బాల అకాడమీ విద్యా సంస్థలు నిర్వహించారు. నేటి మానవ జీవంలో మనం ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్య క్యాన్సర్. ఈ క్యాన్సర్పై అవగాహన ఉండటం తప్పనిసరి. ఈ సదుద్దేశంతో నంద్యాల రోటరీ క్లబ్ బాల అకాడమీ విద్యా సంస్థ యందు క్యాన్సర్ అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ గీతావాణి, మెడికల్ రేడియేషన్ ఎంకాలజిస్ట్ డాక్టర్ సుస్మిత పాల్గొని మహిళలు ఎదుర్కొనే సర్వికల్ క్యాన్సర్పై అవగాహన, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన నియమాలు, సలహాలు, సూచనలు, వ్యాక్సిన్ వివరాలు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తెలియజేశారు. ఈ సదస్సులో బాల అకాడమీ కరస్పాండెంట్ ఎంజీవి రవీంద్రనాథ్, ప్రిన్సిపాల్ మాధవిలత, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఎన్ మోహన్ రెడ్డి, మాజీ అసిస్టెంట్ గవర్నర్ కైలాసనాథ్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని వారి అమూల్యమైన సందేశాలను ఇచ్చారు. తర్వాత చెప్పలేము, మన శరీర ధర్మాన్ని బట్టి రిజల్ట్ అనేది మారిపోతుంది. కాబట్టి ఇది అవగాహన కల్పించుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మ, మీ నాన్నలతో డిస్కస్ చేసుకొని చేయండి, మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి. తర్వాత టీచర్స్ వ్యవహారం, ఇప్పుడు మీకు ఎవరికైనా స్క్రీన్ చేసుకోవాలన్న ఆలోచన ఏమైనా వచ్చిందా ఈ గంట తరగతి తర్వాత? వెరీ ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ కి చెప్పారు హెచ్పివి, దాన్ని కనుక్కోగలిగితే ఒకటి. బ్రెస్ట్ క్యాన్సర్ కి లేదు, వచ్చిన తర్వాత కానీ బయటపడదు. దానికి ఏంటంటే మ్యామోగ్రఫీతో స్క్రీనింగ్ చేయించుకోవడమే. డాక్టర్ గారు కూడా చెప్పారు కదా, ఆఫ్టర్ 35-40 ఎవ్రీబడి వన్స్ ఇన్ ఇయర్ అట్లీస్ట్ మీరు స్క్రీనింగ్ చేయించుకోవాలి. ఇక్కడ మరి 35-40 ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఎవరు చెప్పరు, ఏం చెప్పరు, చేతులు ఎందరో వదిలేయండి దాని గురించి. సో ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటే మీరు ఎవరైనా చేయించుకుంటామంటే మా రోటరీ తరఫున వీ విల్ అరేంజ్ ఇట్ ఫర్ ఫ్రీ. ఉదయానంద హాస్పిటల్లోనే మేము ఫ్రీగా అరేంజ్ చేస్తాం. ఓన్లీ స్క్రీనింగ్ వరకే. తర్వాత మళ్ళీ ఏదన్నా ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ నెసెసిటీ మా ట్రీట్మెంట్ మొత్తం రోటరీ చేయించమంటే అవన్నీ అవ్వదు. ఓన్లీ స్క్రీనింగ్ అంటే ఐడెంటిఫికేషన్ పార్ట్ వరకు రోటరీ టేకప్ చేస్తుంది. ఒకవేళ మీ హెడ్ మిస్సెస్ గారికి మీరు చెప్పేస్తే ఏమి కావాలనుకున్నప్పుడు ఇఫ్ ఎనీబడి మా ద్వారా మేము ఫ్రీని అరేంజ్ చేస్తారు, వాళ్ళే చేస్తారు. ఒకవేళ అవసరమైనప్పుడు కాల్పోస్కోపీ డాక్టర్ గీత గారు చేస్తారు. అదర్వైజ్ దీని వరకు హెచ్పివిలో కూడా దీని సర్వైకల్ క్యాన్సర్కి ఎల్బిసి అని ఒక టెస్ట్ ఉంది. ఆ ఎల్బిసి టెస్ట్ వరకు కూడా 250 రూపాయలతో మేము చేస్తాం, అక్కడే చేయిస్తాం.
లేదు డిఎన్ఏ టెస్ట్ వరకు, అది కూడా చెప్పినారు డాక్టర్ గారు మీకు. డిఎన్ఏ టెస్ట్ వరకు కూడా పోవాలంటే 1000 రూపీస్, బయటకు పోతే చాలా కాస్ట్లీ. అసలు ఇక్కడ ఎక్కడ ఫెసిలిటీ లేదు, ఎక్కడ కూడాను ఫెసిలిటీ లేదు. ఒక ఉదయానంద హాస్పిటల్లో మాత్రమే ఉన్నది. దానికి రోటరీ కూడా ఒక 50 lakhs వర్త్ ఎక్విప్మెంట్ స్పాన్సర్ చేశారు. సో సర్వైకల్ క్యాన్సర్కి అది డిఎన్ఏ టెస్ట్ వరకు మేము చేయించుకుంటామంటే ఈ విల్ బి చార్జ్ 1000 రూపీస్. నామినల్ అది, బయటికి పోతే చాలా వేలు అవుతాయి. మ్యామోగ్రామే 3000 రూపాయల పైన అవుతుంది. ఇదంతా మొత్తం తీసుకుంటే 8000 రూపాయలు అవుతాయి. సో మీరు ఎవరైనా చేయించుకుంటామంటే మీ హెడ్ మినిస్టర్ గారు చెప్పండి, మేము టైం అరేంజ్ చేసేసి మీకు హాస్పిటల్లో చేయిస్తాం. సో ఏంటంటే మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు, మీ ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు తెలుసుకున్న విషయాలు మీరు షేర్ చేయండి, చేసి అవేర్నెస్ స్ప్రెడ్ చేయండి. దిస్ ఇస్ అన్ అవేర్నెస్ ప్రోగ్రామ్, అంతకంటే లేదు. ఎవరు నేను భయపడించాలని కాదు, దీంట్లో రకరకాల భయంకరమైన జబ్బు, ప్రాణాంతరమైన జబ్బు ఏమో చేస్తున్నాం. దిస్ ఇస్ అవేర్నెస్. అవేర్నెస్ అనేది దట్ హెల్ప్స్ ఎ లాట్ ఇన్ యువర్ ఫ్యూచర్ హెల్త్ కేర్. ఓకే, సో ఈ అవకాశం మాకు ఇచ్చిన మీ మేనేజ్మెంట్ టీం, తర్వాత మా డాక్టర్ ఇద్దరు వచ్చారు. వాళ్ళు బిజీ టైంలో మన కోసం దాదాపుగా ఒక గంటన్నర సేపు మన కోసం నియమించారు. వాళ్ళందరికీ వాళ్ళ డాక్టర్ గారికి అందరికీ మా రోటరీ తరఫున మీకు థ్యాంక్స్. థ్యాంక్ యూ. కర్ణాటక రాష్ట్రంలోని విశ్వేశ్వరాయ టెక్నాలజికల్ యూనివర్సిటీ మరియు ధర్మస్థల మంజునాథేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ధారవాడ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఫర్ ఉమెన్ 2024-25 నందు ఈ నెల 26వ తేదీ నుండి నిర్వహిస్తున్న పోటీలలో శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల విద్యార్థులు 3వ స్థానాన్ని కైవసం చేసుకుని జాతీయ స్థాయిలో సత్తా చాటినట్లు కళాశాల డైరెక్టర్ హేమంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా హేమంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోని సౌత్ జోన్ విభాగంలో ఉన్న అన్ని యూనివర్సిటీల నుండి సుమారు 100 జట్లు పాల్గొనగా 3వ రోజు జరిగిన సెమీఫైనల్లో రేవా యూనివర్సిటీ బెంగళూరుపై విజయం సాధించి పోటీలో 3వ స్థానాన్ని సంపాదించి జాతీయ స్థాయిలో కళాశాల పేరును సుస్థిరం చేశారని, ఎంతో పట్టుదలతో మెలకువలతో ప్రదర్శన చాటి విజయకేతనం ఎగరవేసిన విద్యార్థులను ప్రశంసిస్తూ ఇందుకు కావలసిన మౌలిక సదుపాయాలను అందించిన యూనివర్సిటీ స్పోర్ట్స్ అథారిటీని శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల అధినేత ప్రొఫెసర్ జి రామకృష్ణారెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాయలసీమ యూనివర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ శివకిషోర్ మాట్లాడుతూ రాయలసీమ యూనివర్సిటీ నుంచి వెళ్లి జాతీయ స్థాయిలో ప్రదర్శన చూపిన క్రీడాకారులను వారి వెంట ఉండి అన్ని విధాలుగా కావలసిన సహాయ సహకారాలు అందించి వారి విజయంలో కీలక పాత్ర పోషించిన డైరెక్టర్ హేమంత్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎన్టీకే నాయక్ విజయకేతనం ఎగరవేసిన క్రీడాకారులను అభినందించారు. విద్యార్థులను మానసికంగా దృఢపరిచి వారిని సరైన మార్గంలో నడిపించిన డైరెక్టర్ హేమంత్ రెడ్డిని ప్రశంసిస్తూ కళాశాల యాజమాన్యంను ప్రత్యేకంగా అభినందించారు. శ్రీ రామకృష్ణ విద్యా సంస్థలు అధినేత ప్రొఫెసర్ జి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సౌత్ జోన్లో జరిగిన పోటీలలో విజేతలుగా నిలిచి ప్రతి సంవత్సరం జరిగే ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్కి అర్హత సాధించిన విద్యార్థులను అభినందించారు. మే నెలలో జరగబోయే ఖేలో ఇండియాకు అర్హత సాధించినందుకు క్రీడాకారులను ప్రశంసిస్తూ అక్కడ జరగబోయే పోటీలలో కూడా మంచి ప్రదర్శన చాటి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల ఫిజికల్ డైరెక్టర్ విజయ్ కుమారి మాట్లాడుతూ పోటీల్లో పాల్గొన్న సిహెచ్ఎస్ఆర్ ప్రణవి, ఎం ఆకాంక్ష, ఎన్ జాహ్నవి, ఎల్ మామక్య, ఎస్ ఫరీహాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కేవీబి సుబ్బయ్య, ఎస్టేట్ మేనేజర్ ఏఎస్ ప్రగతిరెడ్డి పాల్గొని క్రీడాకారులను ఇందుకు దోహదపడిన కళాశాల యాజమాన్యం వారికి శుభాకాంక్షలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో ఘనంగా స్వాతి నక్షత్ర వేడుకలు. శ్రీ మహానంది క్షేత్రంలో ఘనంగా ప్రారంభమైన 1,00,000 బిల్వార్చన పూజా కార్యక్రమము. ఎమ్మెల్యే అఖిలప్రియ సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన ఉయ్యాలవాడ మండలం గోవిందపల్లె సర్పంచ్ ఉమాదేవి. మాస శివరాత్రి సందర్భంగా భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి ఘనంగా సామూహిక బిల్వార్చన.
నంద్యాల జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ శ్రీ కృష్ణ మందిరంలో వైభవంగా జరిగిన బహుళ త్రయోదశి ధన్వంతరి జయంతి కార్యక్రమం. నంద్యాల రోటరీ క్లబ్ ఉదయానంద హాస్పిటల్ యాజమాన్యం వారి ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన సదస్సు. జాతీయ స్థాయి మహిళల షటిల్ బ్యాడ్మింటన్ పోటీలలో సత్తా చాటిన శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థులు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.